హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు హెల్తీగా అండ్ టేస్టీగా ఆకాకరకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ కింద ఫైర్ పెట్టి సరిపడగా ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసి లైట్గా వేయించుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా వేసి వేయించుకున్నానండి. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకున్నాను. ఉల్లిపాయలు కొంచెం మగ్గిపోయాయి కదండి, ఇవి ఒకసారి కలుపుకొని టమాటో ముక్కలు అయితే వేసేస్తున్నానండి. ఒక 3 టమాటాల వరకు తీసుకున్నాను. ఇవి కొంచెం మగ్గేంత వరకు వేయించుకున్నానండి. 1 నిమిషం పాటు సిమ్లో పెట్టి మూత అయితే పెట్టేస్తున్నానండి. 1 నిమిషం తర్వాత చూడండి, ఉల్లిపాయ టమాటో అయితే బాగా వేగిపోయింది. ఇందులో కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసుకున్నానండి. ఇవి హెల్త్కి అయితే చాలా మంచిది, అలాగే కాస్ట్ కూడా ఎక్కువేనండి. ఈ విధంగా అయితే కలిపేస్తున్నానండి. ఇలా కలిపేసిన తర్వాత మూత అయితే పెట్టేస్తున్నానండి. ఒక 5 నిమిషాల వరకు సిమ్లో పెట్టి మూత పెట్టేస్తున్నానండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నానండి. చూడండి, ఇవైతే కొంచెం వేగిపోయింది. ఇందులో అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అయితే వేసి ఒకసారి కలిపేసి ఒక 2 నిమిషాల పాటు వేయిస్తున్నానండి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు కారం వేసుకున్నానండి. మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, కారం చూసుకుని వేసుకోండి. ఇంకొంచెం తినేవాళ్ళు అయితే ఇంకొక స్పూన్ వరకు కూడా వేసుకోవచ్చండి. రుచికి సరిపడగా సాల్ట్, చిటికెడు పసుపు వేసి ఒకసారి అయితే వేయించుకొని 1 గ్లాస్ వరకు వాటర్ వేసానండి. ఈ విధంగా వాటర్ వేసి ఒకసారి కలిపేసి మళ్ళీ మూత అయితే పెట్టేస్తున్నానండి. ఓన్లీ సిమ్లో మాత్రమే పెడుతున్నానండి. హైలో పెడితే కర్రీ అయితే మాడిపోతుంది. సిమ్లో పెట్టి మూత అయితే పెట్టేస్తున్నానండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను. వేడివేడిగా ఆకాకరకాయ టమాటో కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.